తీయగా చల్లగా. అశ్రిత తను సెలెక్ట్ చేసుకున్న పాట పోకిరి చిత్రం నుంచి డోలే డోలే. రాసిన వారు శ్రీ విశ్వ గారు, సంగీతం మణిశర్మ గారు, పాడిన వారు సుచిత్ర గారు అండ్ రంజిత్ గారు. ఆల్ ద బెస్ట్ అశ్రిత. దమ్ దమ్ దర 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 దమ్ దమ్ దర 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 దర. డోల డోల దిల్ జర జరా నేను ఊర ఊరగని నరవరా జాగుమాను చై కలపరా జత చేరి నేడు జతి జరుపరా జరా జల్ది జల్ది పిందల కడనే రాజా బడి అంతరంగ సంవరమునకే రాజా రాలుగాయవే రసికుడా కసికోకరాగు సరి సరసుడా మాటుకే ముడిపడా నిసి కేళి వేళ జత చోరా. चलेगा चलेगा यह इश्क ज़माना करेगा करेगा हर दिल को दीवाना. चलेगा चलेगा यह इश्क ज़माना करेगा करेगा हर दिल को दीवाना. वाना 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 वाना. Show you wanna shake it, babe. సొగసుని సంధిస్తాం ఒదుగుతూ కుదురుగనిలోనా ముడుపుతో మెప్పిస్తా ఒడుపుతో ఒప్పిస్తా తెలుపరు దూనా మిసు మిస కన్నే కొసరకు వన్నే వలపుతో వలపన్నే నకసి కలన్నీ నలుగున కన్నే కలబడు సమయాన్ని ఒడికి త్వరగా బరిలో కరగా ఒడికి త్వరగా బరిలో కరగా. Show you wanna shake it, babe. నిసా నిసా గగసా గగసా నిసా 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 నిసా. కిటుకుని విప్పిస్తా చెమటని రప్పిస్తా తడుకుతో తెగబడి నీ పైన చటుకున చుంబిస్తా చనువుగా బంధిస్తా సుమ్మెర దీవానా. తొలి తెరలన్నీ గడుసరి కన్నే తొలగును తమకాన్ని కలిమితో కొన్ని బలిమితో కొన్ని బలిగొడు తరుణాన్ని తరలి దరికే ఎగసి ఎదకే తరలి దరికే ఓ ఎగసి ఎదకే. Show you wanna shake it, babe. జరా జల్ది జల్ది పెందల కడనే రారా బడి అంతరంగ సంవరమునకే రారా రాలుగాయవే రసికుడా కసికోకలాగు సరి సరసుడా మాటుకే ముడిపడా నిసి కేళి వేళ జత చోరా. चलेगा चलेगा यह इश्क ज़माना करेगा करेगा हर दिल को दीवाना. चलेगा चलेगा यह इश्क ज़माना करेगा करेगा हर दिल को दीवाना. वाना 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 वाना. Show you wanna shake it, babe.
మణిశర్మ గారు, హ్యాట్స్ ఆఫ్. మనన్న నువ్వు సాంగ్ని బాగా ఎంజాయ్ చేసావా చెప్పు తల్లి? ఎస్ అందుకే అవుట్పుట్ బాగా వచ్చింది. డోల డోల దిల్ జరా జరా నేను ఊర ఊరగని నీ వాయిస్ కల్చర్కి చాలా దగ్గరగా ఉన్న పాట. ఏం చేశారు మణిబావ, అద్భుతంగా చేశాడు సాంగ్. ఇప్పటికీ ఎక్కడ ఏ స్టేజ్లో ఈ పాట పాడినా దానికి లేచి స్లో మోషన్లో అలాగ డ్యాన్స్ చేసే బ్యాచ్ కొంతమంది ఉంటారు. కచేరీ, అది పెళ్లి కచేరీ కానివ్వండి, బర్త్డే కానివ్వండి, టెంపుల్ షో అయిపోయి జనరేటర్ ఆగిపోయి ఓ 10 నిమిషాలు రెస్ట్ అయిపోయి మళ్ళీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేటప్పటికి ఒక వాళ్ళ పల్స్ పట్టుకోవాలి. అప్పుడు స్టార్ట్ అవ్వగానే అటెండెన్స్ వచ్చేస్తారు జనాలు. సో అటువంటి సాంగ్స్లో ఆ వరుసలో ఈ సాంగ్ కూడా ఉంటుంది. సో ఫెంటాస్టిక్ ప్లేయింగ్, మ్యూజిషియన్స్ ఆల్వేస్ రాకింగ్. దీన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకున్నావు అని నా భావన. థ్యాంక్ యూ. డోల డోల దిల్ జరా జరా నేను ఊర ఊరగని నరవరా జాగుమాను చేకలపరా జత చేరి నేడు జతి జరుపరా. ఆ రకంలో అసలు ఆ ట్రెండ్ని మార్చేసిన ఒక సాంగ్. దానికి ముందన తీసుకుంటే గుడి వెనక నా సామి గుర్రమెక్కిపోతున్నా ఫాస్ట్ నెంబర్స్ ఉంటేనే ఆ స్టైల్ వస్తుంది. తీసుకో కోలా ఆ టైం నుంచి చూసుకుంటే అన్ని ఫాస్ట్ ఒక డిస్కో ప్యాటర్న్లో చేసుకొచ్చారు. తనొక్కడే కొంచెం డిఫరెంట్గా స్టార్ట్ చేసి కొత్త శకానికి నాంది పలికాడు తను. థ్యాంక్ యూ అన్నయ్య. సునీత మేడం. అశ్రిత, ఇప్పటి వరకు నువ్వు పాడిన పాటల్లో ది బెస్ట్ పర్ఫార్మెన్స్. ఇది నీ జానర్, నువ్వు చాలా కాన్ఫిడెంట్గా స్టేజ్ మీదకి వచ్చావు, ఇది నా అడ్డ అని నిరూపించావు. థ్యాంక్ యూ. సో నౌ అర్థమైంది నాకేంటి అంటే దిస్ ఇస్ యువర్ ఏరియా. ఈ ఏరియాలో పాటలు సెలెక్ట్ చేసుకుంటూ ఎంతవరకు నీ ప్రయాణం కొనసాగించగలిగితే అంతవరకు వెళ్తూ ఇలాగే మంచి మంచి కాంప్లిమెంట్స్తో నీ ట్రావెల్ బాగుండాలని కోరుకుంటున్నాను. మనసారా పాడతా తేగలవు. ఆల్ ది బెస్ట్. సో బేసిక్లీ సుచిత్ర పాటలు సెలెక్ట్ చేసుకుంటే నీకు కరెక్ట్గా ఉంటుంది అనుకుంటా. అంతేనా అనుకుంటా? కరెక్టేనా? గుడ్ లక్. చంద్రబోస్ గారు. ఆశ్రిత, సార్ చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ. మనం అన్నదితో సునీత గారితో ఏకీభవిస్తూనే నా అభిప్రాయం ఒకటి చెప్తాను ఈ పాట గురించి. రార మాటుకే ముడిపడ నిసికేళి వేల జత చోర అన్న చోట అది కొంచెం కిందికి వెళ్తుంది కదా, కొంచెం కింది స్థాయిలో ఉంది కదా. అక్కడ మాత్రం ఇంకొంచెం చురుకుతనం, ఇంకొంచెం జానతనం, ఇంకొంచెం కథానాయకుడిని స్వాగతించే ఆ తత్వం ఉంటే బాగుండని నా అభిప్రాయం. మిగతా అంతా చాలా బాగుంది, ఇంకా చురుకుతనం అక్కడ అనిపించాలి. ఈ సినిమాకి సంబంధించిన ఒక తమాషా జ్ఞాపకం ఏంటంటే, పోకిరి పాటలు కానీ పోకిరి సినిమా కానీ వచ్చినప్పుడు నా మనసులో ఒక మెదిలే ఒక జ్ఞాపకం చెప్తాను. ఏంటంటే, టక్కరి దొంగ సినిమాలో నిండు చంద్రుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపు, నేను ఒక్కడిని ఒకవైపు, లోకం ఒకవైపు పాట రాశాను. దాంట్లో చరణంలో బుద్ధిమంతుడి బ్రాండ్ దక్కడం నథింగ్ స్పెషల్, పోకిరోడిలా పేరుకెక్కడం సంథింగ్ స్పెషల్ అని టక్కరి దొంగలో రాశాను. తర్వాత 5 ఏళ్లకి పోకిరి వచ్చింది, చాలా ఘన విజయం సాధించింది. అట్లాగే దాంట్లో ఇంకొక మాట రాశాను, నేను ఒక్కడిని తర్వాత వచ్చింది. అప్పుడు ముందే టక్కరి దొంగలు ఇవన్నీ రాశాను. కవయ క్రాంత దర్శన అంటే కవి అనేవాడు ఇంద్రియాతీత విషయజ్ఞుడు అనే విషయాన్ని ఈ పాట ద్వారా మళ్ళీ నేను నమ్ముతాను. థ్యాంక్ యూ జడ్జెస్, వెల్ డన్. రియలీ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. అమేజింగ్ పర్ఫార్మెన్స్. నెక్స్ట్ టైం ఇంకా కొంచెం అది కంటిన్యూ చేయొచ్చు. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.